ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ మీద చాలా రూమర్స్ వచ్చాయి, అది మీకు తెలుసా? దీని మీద అందరికీ చాలా డౌట్స్ కూడా ఉన్నాయి. మీకు ఉన్నాయి కదా, నాకు తెలుసు మీకు ఉంటాయి, డౌట్స్ ఉంటాయి. మన ఇండియన్ సైకాలజీ అదే కదా, మనకి మన మీద కన్నా పక్కన మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. మన ఫోన్లో ఏమవుతుందో చూడం, పక్కనోడు ఏం చూస్తున్నాం తొంగి తొంగి చూస్తాం కదా. సో చూద్దామా మన పక్కన ఫోన్లో ఏముందో? రండి, ఏమేమి చేంజెస్ అవుతున్నాయి, ఏమేమి అప్డేట్స్ వస్తున్నాయి, ఇవన్నీ చూసుకుందాం. చలో మన పార్లమెంట్ మీటింగ్ లో జాయిన్ అవుతారా? రండి. ఒక్క నిమిషం, సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. ఎమ్మెల్యే టికెట్ ఇస్తా, జోక్ చేసిన. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వగానే మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా టెక్ మీద, అది కూడా అందరికన్నా ముందే. చలో లెట్ స్టార్ట్. ఫస్ట్ వచ్చేసి డిజైన్ చేంజెస్ ఏం లేవు, సేమ్ 17 ప్రో మ్యాక్స్ ఎట్లా అవుతుందో 18 ప్రో మ్యాక్స్ కూడా సేమ్ స్పెసిఫికేషన్స్, సేమ్ డిజైన్ తో ఉంది, సేమ్ లుక్స్. ఇంత చిన్న చేంజ్ కూడా లేదు, సేమ్ డిట్టు. అలానే ఇది ఒక్కటనే కాదు, ఇంకా నెక్స్ట్ 3 జనరేషన్స్ కూడా సేమ్ ఇదే రిపీట్ అవుతుంది. సేమ్ మోడల్, ఇదే డిజైన్ రిపీట్ అవుతా ఉంటుంది. ఆర్ డిజైన్స్ ఏమో రావచ్చు మేబీ కొత్తవి. అకార్డింగ్ టు రూమర్స్ ఐఫోన్ అనేది చాలా థిక్ ఉంది, మీకు తెలుసా? 17 ప్రో మ్యాక్స్ 7.5 mm ఉంటే అదే 18 ప్రో మ్యాక్స్ ఎంత ఉందో తెలుసా? 8.8 mm హెవీ టైటానియం ఫ్రేమ్ తో ఉంది తెలుసా. సిరీస్ 18 అనేది చాలా థిక్ ఉండబోతుంది. ఎట్లా తెలుసా? ఒక రాయిని పాకెట్ లో పెట్టుకొని తిరిగినట్టు. ఏదైనా అటు ఇటు అయితే, రోడ్ల మీద కొట్లాట అయితే తీసి నెత్తి వలగొట్టడానికి మంచిగా ఉంది కదా. నెక్స్ట్ ఏదో కలర్ విచ్ కలర్ డూ యూ వాంట్. ఎందుకంటే ఇందులో 4 కలర్స్ ఉన్నాయి ఇప్పుడు: డార్క్ గ్రే, సిల్వర్, డార్క్ చెరీ, ఇంకా క్లాసిక్ లైట్ బ్లూ. చలో చూద్దాం టాప్ సేలింగ్ కలర్ ఏది ఉంటుందో. ఓకేనా? మీరు కూడా కింద కామెంట్ చేయండి ఏ కలర్ టాప్ లో ఉంటుందో, నెక్స్ట్ టాప్ సేలింగ్ ఏది ఉంటుందో. గెలిచిన వాళ్ళకి ప్రైజ్ ఇద్దాం. ఓకేనా? చేయండి. నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే అంటారా? దాన్ని డిస్ప్లే అనడం కన్నా టార్చ్ లైట్ అనొచ్చు. ఎందుకంటే 3000 నిట్స్ తో వస్తుంది, బ్రైట్నెస్ తో వస్తుంది. ఇంకో ఫీచర్ వచ్చేసి కన్ను పగిలి వస్తుంది. కన్ను పగలడం అంటే ఏం లేదండి, మనకి డైనమిక్ ఐలాండ్ వస్తుండే కదా మన ఫోన్ లో పైన. ఆ డైనమిక్ ఐలాండ్ అనేది ఇప్పుడు చిన్నగా వస్తుంది, అంటే చాలా చిన్నగా అవుతుంది. ఇంకోటి హై బ్యాటరీ, ఇంకోటి పర్ఫార్మెన్స్ ని చాలా ఎన్హాన్స్ చేశారు. బ్యాటరీ ఇప్పటి నుంచి లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, అది గుడ్ న్యూసే కదా. ఇంకోటి బార్డర్స్ ని ఓపెన్ చేస్తారంట, అంటే అదేనప్ప దాన్ని ఏమంటారు, బెజిల్స్ ని చిన్నగా చేస్తున్నారు. అంటే అప్పుడు బెజిల్స్ పెద్దగా ఉంటుండే కదా, ఇప్పుడు బెజిల్స్ అనేటివి చిన్నగా చేస్తున్నారు, అంటే బార్డర్స్ చిన్నగా కనిపిస్తుంది. మరి చెయ్యరా? కింద పడి ఎన్నిసార్లు కింద పడితే డిస్ప్లే వలుగుతలేదు. బెజిల్స్ పెద్దగా ఉన్నందుకు మనకు పైన గ్లాసే వలుగుతుంది. పడితే కష్టమే, కానీ డిస్ప్లేస్ అనేవి ఇప్పుడు ఎక్కువ సేల్ అవుతాయి. అండ్ డిస్ప్లే కూడా 6.9 LPTO 7 తో వస్తుంది. ఇంకా రిఫ్రెష్ రేట్ వచ్చేసి 120 GHz. అండర్ డిస్ప్లే ఫేస్ ఐడి కూడా వాడుతున్నారు. బాడీ అపిరెన్స్ చూస్తే అంటే ఫోన్ చూడడానికి సేమ్ 17 ప్రో మ్యాక్స్ లా ఉంటుందని చెప్తున్నా. సైడ్స్ కి సేమ్ బటన్స్, సేమ్ వాల్యూమ్ ప్లేస్మెంట్, సేమ్ లాక్ బటన్. ఇంకోటి కెమెరా ఉంటుండే కదా, ఆ కెమెరా బటన్ ఏం చేశారు తెలుసా? ఇప్పుడు ఫిజికల్లీ అపిరెన్స్ చేశారు. అంటే ముందు సెన్సార్ లాగా ఉంటుండే, టచ్ చేస్తే లైట్ టచ్ చేసిన ఫోటో వస్తున్నాయి. ఇప్పుడు అట్లా కాదు, ఫిజికల్ సెన్సార్ లాగా, అంటే DSLR పట్టుకొని క్లిక్ చేస్తాం కదా, అట్లా అనిపిస్తుంది. సేమ్ DSLR ఆపరేటింగ్ ఫీల్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కెమెరా. దీంట్లో ఏం చేంజెస్ లేదు, ఫిజికల్ అపిరెన్స్ సేమ్ 17 ప్రో మ్యాక్స్. 48 మెగాపిక్సెల్ తో ట్రిపుల్ కెమెరా వచ్చింది. మెయిన్ కెమెరా వచ్చేసి 48 మెగాపిక్సెల్, అల్ట్రా వైడ్ వచ్చేసి 48 మెగాపిక్సెల్, టెలిఫోటో లెన్స్ వచ్చేసి 48 మెగాపిక్సెల్. ఇప్పుడు ఫొటోస్ అన్ని కూడా ఇంకొంచెం ప్రో లెవెల్లో వస్తాయి. అలాగే దీంట్లో వేరియబుల్ అపాచర్ కూడా వస్తుంది, అదే DSLR లో యూజ్ చేస్తారు కదా లైట్ సెట్టింగ్స్ కి, అంటే లైట్ ఎక్కువ తక్కువ చేయడానికి. ఆ సెన్సార్ కూడా ఇప్పుడు ఫోన్ లో వస్తుంది. అండ్ కెమెరా UI కూడా చేంజ్ అయింది iOS 27 లో అప్డేట్ లో. కావాలంటే చూడండి, నా ప్రీవియస్ వీడియో ఏదైతుందో అందులో వెళ్ళి చూసాను ఒకటి, మీకు అర్థమవుతుంది. ఇంకా చూడలేదా? వెళ్ళవమ్మా వెళ్ళు. చూసిరా? ఇంకా మంచూరియన్ మూతీలు అందంగా కనిపిస్తుండే కదా, అదేనండి సెల్ఫీ కెమెరాస్ అంటున్నాం. అది పాత ఫోన్స్ లలో 18 మెగాపిక్సెల్ ఉంటుండే, కానీ ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా? దాన్ని 24 మెగాపిక్సెల్ చేసారు. అంటే ఇప్పుడు పబ్లిక్ ఏమంటారు తెలుసా? 18 మెగాపిక్సెల్ వచ్చినప్పుడే మూతి వంకర్లు పెట్టి దిగినాం ఫిట్స్ వచ్చిన వాళ్ళలాగా, అదే ఇప్పుడు 24 మెగాపిక్సెల్ అంటున్నాం, చూసుకోమలా అన్నట్టుంది. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే యాపిల్ సిరీస్ లా A20 ప్రో చిప్ ని పెట్టారు, అదే 2nm బేస్డ్
చాలా పవర్ఫుల్, ఫాస్ట్. ఇప్పటి వరకు ఐఫోన్స్ అయితే వచ్చాయో ఆ ఫోన్స్ అన్నిటికంటే ఈ పర్ఫార్మెన్స్ హై లెవెల్. ఇప్పటి వరకు రాలేదండి ఫోన్. పర్ఫార్మెన్స్ లో ఐఫోన్ ప్రో మ్యాక్స్ కంటే 15 times ఫాస్టర్, 30% ఎఫిషియన్సీ గేమింగ్ తో వస్తుంది. ఇక ఇంకేముంది, ఆడి 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 మన ఆడని చూసి మన ఇంట్లో వాళ్ళు చంపుతారు, కానీ ఆపం. అంత స్మూత్ ఉంది పర్ఫార్మెన్స్, గేమింగ్ ఎఫిషియన్సీ. ఓవరాల్ గా చెప్పాలండి, గుడ్ బ్యాటరీ. ర్యామ్ వచ్చేసి 12 GB, రోమ్ వచ్చేసి స్టార్టింగ్ 256 GB. అబ్బా, ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ వెయిటింగ్ తర్వాత ఆల్మోస్ట్ 5000 mAh బ్యాటరీకి రీచ్ అయింది ఐఫోన్స్. అదే బ్యాటరీ ఆల్మోస్ట్ 5200 mAh వరకు అండ్ 40 watts ఛార్జింగ్ స్పీడ్తో వస్తుంది. సాఫ్ట్వేర్ అనేది లేటెస్ట్ iOS 27తో వస్తుంది. దీంట్లో సిరి ఉంటుంది, ఆసమ్ పర్ఫార్మెన్స్. యాపిల్ ఇంటెలిజెన్స్ ఆల్మోస్ట్ గూగుల్ ఏఐతో ఉంటుంది. ఇంకా చూడలేదా? చూసిరాపో కదా ప్రీవియస్ వీడియోస్, చూసిరా మళ్ళా. అప్పుడు నీకు నేను చెప్పేది అర్థమవుతుంది. వీడియోస్ చూసిరా. ఇంతకు ముందు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క ఇంటెలిజెన్స్ వచ్చింది యాపిల్లో కూడా. ఇప్పుడు ఆండ్రాయిడ్ యూజర్స్ చూసుకుందామా? అంటే ఆండ్రాయిడ్ కూడా ఇంటెలిజెంట్ అనుకోండి. కనెక్టివిటీకి వస్తే యాపిల్ C2 మోడర్న్ ప్రైస్ అడుగుతారా? అడిగితే తంత అన్నట్టున్నాయి ప్రైస్. స్టార్టింగ్ బేసే 1.5 నుంచి ఇంకా కొంచెం కూడా 1.8 వరకు కూడా ఉంది స్టార్టింగ్. లీక్ రూమర్స్ అన్ని అనాలిసిస్ చేసి తీసిన వీడియో ఇది. మీరు చెప్పండి, మీకు నచ్చింది ఐఫోన్ 18 Pro Max నచ్చిందా? కింద కామెంట్ చేయండి. మీరు ఆండ్రాయిడ్ యూజర్స్ అంటారా? ఏం చేయలేదు. వీడియో అయితే చూసారు కదా, వీడియో నచ్చింది కదా, లైక్ కొట్టు. ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ కొట్టు. ఓకే దెన్, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. జస్ట్ సైనింగ్ ఆఫ్. అలాగే లైక్, షేర్, కామెంట్. తెలుసు కదా మీకు ఇన్ఫర్మేషన్ ఎట్లా తెలుస్తాను, పీసీకి ఇన్ఫర్మేషన్ మొత్తం పీసీకి తీసుకొస్తాం. ఇంకా అట్లనే లైక్ షేర్ చేయకుండా పోయారంటే మొత్తం చాలా గలీజ్గా ఉంటుంది. సో మరి పోనా, రైట్.